నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. నామినేటెడ్ పోస్టుల పైన మీ అభిప్రాయం ఏంటండి? ఎన్నాళ్ళు వేచిన ఉదయం అనే ఒక పాట ఉంది. అందుకని సో అది వినగానే అది గుర్తొచ్చింది. ఉమ్, పాపం ఆశావాహులందరూ ఎప్పుడెప్పుడు అని ఆవురావురమని ఎదురు చూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది. ఉమ్, అయితే మొదటి విడత మాత్రమే ఇది. మొదటి లిస్టులో ఒక 20 మంది దాకా ఇవ్వటం జరిగింది. ఉమ్, అయితే చూసినంతలో చూస్తే ఎవరైతే పార్టీని నమ్ముకొని గట్టిగా పనిచేస్తున్నారనేటువంటి వాళ్ళకి పైరవీలు చేయకుండానే పదవులు దక్కుతాయి అనేటువంటిది ఇది నిరూపించింది. ఓకే. దీంట్లో కొంతమందికి నీకు వచ్చింది అని అక్కడ నుంచి ఫోన్ వచ్చే వరకు వస్తుందని కూడా తెలియదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో అయితే దానికి ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలు ఉండేవి. అయితే పనిచేసే ప్రతి ఒక్కళ్ళని పార్టీ గుర్తిస్తుంది అనేటువంటి ఒక సంకేతం అయితే ఈ మొదటి విడత పంపకాల్లో కొంతవరకు పాజిటివ్గా వచ్చింది. సరే, అక్కడక్కడ నిరసన గళాలు వినిపించడం, సణుగుళ్ళు వినిపించడం అనేది మనం చూసాం, సహజం. ఇప్పుడు ముఖ్యంగా ఇద్దరు పేర్లు, ఇది ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత ఒకళ్ళు పట్టాభి గారు, తర్వాత ఆయన జీవి రెడ్డి గారి పేర్లు వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటిది వినిపించింది. జీవి రెడ్డి అయితే ఒక టీవీ డిబేట్లో బహిరంగంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కడం జరిగింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ముందున్న ఛాలెంజ్ అంటే, నాకున్న అవగాహన ప్రకారంగా ఇన్నాళ్ళు డిలే చేయడానికి కూడా కారణం ఏంటంటే, 2014లో కేవలం 108, 109 సీట్లు మాత్రమే వాళ్ళు గెలుచుకున్నారు. బీజేపీ వాళ్ళకి ఎన్నో ఉన్నాయి, కొద్ది సీట్లే. నంబర్ అనేది చాలా తక్కువ ఉంది అవును, అప్పుడు. అవును. సో ఉన్నటువంటి వాళ్ళని పంపిణీ చేయడం అనేది పెద్ద ఛాలెంజ్గా అనిపించలేదు బాబు గారికి. కానీ 2024కు వచ్చేటప్పటికి ఏంటంటే, 3 పార్టీలు కూడా అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు సాధించడం. ఒక తెలుగుదేశమే 135 సీట్లు, పవన్ కళ్యాణ్ గారు 21కి 21, వాళ్ళు ఎప్పుడూ లేనటువంటిది 8 సీట్లు అనేటప్పటికి ప్రతి పార్టీ నుంచి ఆశావాహులు ఎక్కువ అవడంతో ఏంటంటే కొంచెం ఆచితూచి వ్యవహరించినట్టుగానే మనం అనుకోవచ్చు. కాకపోతే ఇంకా ప్రధానమైనటువంటి పోస్టులు చాలా ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన వాటిలో కొన్ని ప్రధానమైన పోర్ట్ఫోలియోస్ ఉన్నప్పటికీ కూడా మెయిన్ ఇవన్నీ కూడా సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టులోనే ఉన్నాయి అనేటువంటిది జరుగుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా అసంతృప్తి ఉంటే కూడా, నిన్న ఆ డిస్కషన్లో నేను కూడా ఫాలో అయ్యాను. మన విక్రమ్ పోలా గారు చాలా చక్కగా చెప్పారు. ఆయన ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని పుస్తకాలు కూడా రాసినట్టు. అవునండి, అవును. అయినప్పటికీ మీరు జాతీయ అధికార ప్రతినిధి అంటే ఆ హోదా ఏంటనేది మీకు అర్థం కావట్లేదు. కొన్ని వేల మంది ఉంటే వాళ్ళల్లో ఒకళ్ళకో ఇద్దరికో వచ్చింది మీకు అవకాశం. కార్పొరేషన్ పదవులు ఏముంది, నామినేటెడ్ పోస్టులు ఉంటే 2 ఏళ్ళు ఉంటాయి, ఒక కారు ఉంటుంది, ఒక క్యాబిన్ ఉంటుంది. అంతకు మించి ఇంతది ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి చెప్పడం అనేది అందరికీ నచ్చింది. ఓకే. సో ఒక కార్యకర్త అనేటువంటి వాళ్ళు, పదవులను ఆశించేటువంటి వాళ్ళు ఆలోచించాల్సినటువంటి విధానం అది అంటున్నాను. ఓకే. పైగా ఇక్కడ డివిజన్ అయింది కదండి, 60-30-10 అంతే. మొత్తం 20 పోస్టులు ఇస్తే 16 తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారు, 3 జనసేనకి, 1 బీజేపీ. సేమ్ మొదట అనుకున్నదే, సీట్లు వచ్చిన ప్రపోర్షన్లో సరే అదే అలాగే వచ్చింది. సేమ్ అదే, రైట్. సో ఆచితూచి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏంటంటే, ఎవరన్నా మాకు రాలేదు, మేము చాలా కష్టపడ్డామని, మేము ఇది కనుక చేసాము, మాకు ఎందుకు రాలేదు అనుకున్న వాళ్ళు కూడా చేయాల్సింది ఏంటంటే, ఒక చంద్రయ్య త్యాగాన్ని గుర్తు చేసుకోమని చెప్తున్నాను నేను. పల్నాడులో రైట్. పీక మీద కత్తి పెట్టి జై జగన్ అంటే వదిలేస్తాం, బతికిపోతావు, లేదంటే చంపేస్తామంటే జై చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ప్రాణత్యాగం చేశాడు. ఆ మూర్ఖుల చేతిలో చనిపోయాడు. అతను చేసిన త్యాగం ముందు పోల్చుకుంటే ఎవరైనా సరే ఎంత గొప్పదని. ఎన్నో రకాల దెబ్బలు తిని, ఎన్నో రకాల కేసులు పెట్టించుకొని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసులు పెట్టుకొని ఆర్థికంగా చితికిపోయిన కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి పేరు తెలియని వాళ్ళే బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరి త్యాగాల మీద ఇవాళ మీకు అధికారం వచ్చింది. అధికారం వచ్చినప్పుడు కొంచెం ముందు వెనక్గా పదవులు అనేటువంటివి వస్తాయి. ఒకవేళ రాకపోయినా కూడా పార్టీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది అనేటువంటిది అందరూ భావించాలి. ఇప్పుడు మనం ఆర్ఆర్ఆర్ గారి విషయంలో, RRR గారి విషయంలో తీసుకున్న రఘురామకృష్ణరాజు, అతను చేసిన పోరాటాన్ని ఎవరూ తక్కువ చేయట్లేదు.
కానీ అక్కడ ఉన్న క్యాలిక్యులేషన్ మూలానో ఇంకొక దాని మూలానో అది కొంచెం ఆగింది ఆయనకి. ఏంటనేటువంటిది ఆయన కూడా అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఆ మొదట్లో ఉన్నటువంటి వేడి వాడి లేకుండా ఆయన కూడా సెటిల్డ్గా ఇప్పుడు పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం అనేటువంటి దానికి వచ్చేసారు. అవును. వచ్చినప్పుడు అలాంటి వ్యక్తి యొక్క సర్వీసెస్ వాడుకోకపోతే అది పార్టీకి నష్టం. అది కూడా గుర్తుపెట్టుకుంటారు అధినేత. సో ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక చోట ఆయనకు కావాల్సినటువంటి ఇది చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ నామినేటెడ్ పదవులు అంటే ఏంటంటే వాళ్ళకు ఒక చేసినటువంటి సేవ గుర్తింపే, కానీ దీని మూలాన వాళ్ళకి ఏదో వచ్చి ఒరిగిపోయేది ఏమీ ఉండదు. మిగతా రెండు ఎలా చేస్తారు అనేటువంటిది చేయాలి. అయితే తెలుగుదేశం మీద వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఈ కంప్లైంట్ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో రఘురామకృష్ణరాజు గారి విషయం దగ్గర నుంచి ఉంది. ఏంటంటే మీరు చేయలేకపోయినప్పుడు మమ్మల్ని పిలిచి ఇదిగో ఈ కారణం మూలం చేయలేకపోతున్నాం రాజుగారు, ఓ సంవత్సరం ఆగండి, ఒక 6 నెలలు ఆగండి, ఒక కమ్యూనికేషన్. ఇప్పుడు ఆయన జీవి రెడ్డి కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసింది కూడా రైట్. అసలు మీకు ఇవ్వలేము ఫలానా కారణం చేత, పోనీ కారణం కూడా చెప్పొద్దు, సార్ పిలిపించి మమ్మల్ని ఇదిగో రెడ్డి నేను ఇవ్వలేకపోతున్నాను పని చేయవా అంటే 5 సంవత్సరాలు ఖాళీగా పనిచేస్తాను నేను. అదొక్కటి తెలుగుదేశం వాళ్ళు కొంచెం అధిష్టానం గుర్తుపెట్టుకొని రైట్. వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి రాదు అన్నప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉన్నప్పుడు బాబు గారు అంతటా ఆయన పిలిచి భుజం మీద చేసి ఇదిగోనయ్యా దీని మూలాన్ని ఇవ్వలేకపోయాం, లేకపోతే ఈసారి ఇవ్వలేకపోయాం, దీన్ని ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను ఒక మాట అంటే సర్దుకుంటారు. వాళ్ళకి మళ్ళీ హనుమంతుడు అంత శక్తి వస్తుంది. అదొక్క దగ్గర మాత్రం కొంచెం లోపించినట్టుగా కనపడుతుంది. ఇలాంటివి జరిగినప్పుడు ఆశావాహుల్ని కొంచెం ప్యాసిఫై చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఇక్కడ లిస్టులో గమనించినట్టయితే అండి, ఆ అభ్యర్థులపైన మీ అభిప్రాయం ఏంటండి? అభ్యర్థులు చాలా వరకు అంటే ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టుల్లో పెద్దగా ఇందాక నేను అన్నట్టుగా అధికారాలు కానీ నిధులు కానీ చేసేవి వీళ్ళకి వచ్చేది అంతా ఉండదు. అదేంటంటే వాళ్ళు పార్టీకి చేసినటువంటి సేవకు గుర్తింపు అంతే. రైట్ అంతవరకే. సో అది వచ్చిన వాళ్ళేమో ఆనందపడుతున్నారు, రానటువంటి వాళ్ళేమో బాధపడుతున్నారు. సో అర్హులు అనేటువంటి వాళ్ళు, అర్హత అనేటువంటిది ఇక్కడ మీకున్నటువంటి టెక్నికల్ నాలెడ్జా లేకపోతే మీకున్న సమర్థత ఇది కాదు, అక్కడ లాయల్టీ. రైట్. తర్వాత వాళ్ళు సెలక్షన్ ఎలా ఉంది, వాళ్ళ బాగున్నారా లేదా అనే కంటే కూడా ఇప్పుడు మంత్రులు ఉన్నారు 24 మంది 25 మంది, వాళ్ళల్లో 4-5 తప్పితే మిగతా వాళ్ళు ఇంతవరకు ఏం చేస్తున్నారని ఎవరికి తెలియట్లేదు కదా. వాళ్ళందరూ కూడా సమర్థులే, కానీ వాళ్ళ యొక్క టాలెంట్ను ప్రూవ్ చేసుకునే అవకాశం ఈ 100 రోజుల్లో రాలా. ఇంకా నేననేది ఏంటంటే వాళ్ళు బయటికి వచ్చి ఇండిపెండెంట్గా ఏ శాఖకు ఆ శాఖ నెలకో 2 నెలలకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇదిగో ఈ 4 రోజుల్లో మా శాఖలో ఇది చేశాం. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక లోకేషో లేకపోతే ఒక పవన్ కళ్యాణ్ వీళ్ళు పెట్టడమే కాకుండా ఏ శాఖకు ఆ శాఖ ప్రత్యేకంగా నిర్వహిస్తే ఏంటంటే ప్రజల్లోకి ఓహో వీళ్ళు ఇండిపెండెంట్గా వర్క్ చేస్తున్నారు అనేటువంటి భావన పంపించారు. రైట్. అప్పుడు వాళ్ళకి పవర్స్ ఉండి పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది. లేకపోతే ఎంత టాలెంటెడ్ పర్సన్స్ అయినా అధికారాలు విధులు లేనప్పుడు ఏం చేస్తారంటే